సూరారం దగ్గర ఉన్నటువంటి సాయిబాబా నగర్లో ఉన్నాం. ఒకసారి విజువల్స్లో చూసుకోవచ్చు. సుమారు 35 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ జీవనం ఉంటున్నటువంటి ఈ కుటుంబాలన్నీ కూడా దాదాపు 35 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ జీవనం ఉంటున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంఆర్ఓ వచ్చి మీరు వెంటనే ఇదంతా కూడా ఖాళీ చేయాలంటూ కూడా వీళ్ళకి హుకుం జారీ చేసి మొత్తం జేసీబీలను తీసుకొచ్చి అయితే కొలగొట్టేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే మాత్రం పట్టించుకోవట్లేదు, ఇది మా పరిస్థితి అని చెప్పేసి వీళ్ళు మొరపెట్టుకుంటున్నప్పటికీ ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా పట్టించుకోవట్లేదు అంటూ కూడా వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే ఇప్పుడు మంత్రిగా కూడా మారిండు, ఆయన ఎవరో కాదు వివేక్ అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నారు. అసలు వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు ఇక్కడ? నేను అక్కడ ఉంటాం సార్. మేము 54 సంవత్సరాలు మేము ఉండబట్టి, అయినా కానీ మాకు ఏ ప్రభుత్వం న్యాయం చేయలేదు, ఏ ఎమ్మెల్యే కూడా రావడం లేదు. మేము పేదోళ్ళము, ఏమి లేని వాళ్ళము. నాకు 5 మంది పిల్లలు, ఇంత పిల్లలు. అక్కడనే డెలివరీ అయినా నేను అక్కడనే ఉంటా. నిన్న వచ్చి పండుకున్న దాన్ని నన్ను లాగి పోలీసు వాళ్ళు బయటికి తెచ్చి కొడుతున్నారు. పండుకున్నా నేను, అన్నం పొయ్యి మీద ఉంది, నీళ్లు కాగుతున్నాయి సార్. ఇట్లా చేస్తే మేము ఎట్లా బతుకుతాం చెప్పండి? మాకు ఇంత అన్యాయం చేస్తున్నారు. మాకెవరు న్యాయం చేయాలి? మాకెవరు చేస్తారు న్యాయము? ఒక ఎమ్మెల్యే రాడు, ఏ మంత్రులు రారు, ఏం లేదు. ఈ రవీంద్ర రెడ్డి పరిపాలన ఇట్లనే ఉంటుందా? ఇట్లనే ఉంటుందా? కేసీఆరే రావాలి మాకు సేమ్గా. శ్రీశైలం గౌడే మాకు ఎమ్మెల్యే కావాలి. మాకు ఎవ్వరూ అవసరం లేదు. ఇంకా వాడు దిగిపోవాలి. వాడు దిగిపోతేనే మేము బతకగలుగుతాం, లేకపోతే వేస్ట్. వాడు ఉండి వేస్టే. ఎందుకు రేవంత్ రెడ్డి ఎందుకు? ఏం చేస్తున్నాడు? పేదోళ్ళ ఇళ్ళు కూలగొట్టమన్నాడా? ఇంతమంది పిల్ల ఎట్లా బతుకుతారు? ఏ స్థానికం లేదు మాకు, ఏ ఊరు లేదు మాకు. ఈయనే వచ్చినాం, ఇక్కడనే ఉన్నాం 54 సంవత్సరాలు ఉండబట్టి మేము ఇక్కడనే బతుకుతున్నాం. మేము ఏదో కాయ కష్టం చేసుకుంటున్నాం, బతుకుతున్నాం. మాకెవ్వరూ న్యాయం చేయలేదు ఇంతవరకు. కేసీఆర్ ఉండగా చేసినాడు, కానీ ఈ రేవంత్ రెడ్డి వచ్చిన కానీ ఈ అక్రమాలు జరుగుతున్నాయి. ఇంట్లో సామాన్లు తీసుకొని వచ్చిర్రమ్మా? ఏం తీసుకొని అన్ని అందులోనే ఉన్నాయి సార్. వచ్చి చూదురండి, అన్ని అట్లనే ఉన్నాయి. నిన్నటి నుంచి అన్నం లేదు, ఇట్లనే ఉన్నా నేను. ఒక సామానం ముట్టలేదు. నన్ను లాగి ఇట్లా లాగి పోలీసు వాళ్ళు ఇట్లా చేతులు బట్టి లాగి, చేతులు చూడండి. నిన్న నన్ను బయట గుంజి మంచి నీళ్ళు తాగనేయలేదు సారు. ఎట్లా కొట్టడం, దాడి చేయడం ఏంది ఇది? ఎవరు చెప్పిండ్రు? మగోడు వచ్చి లేడీస్ను కొడతాడా? మగ పోలీసు లేడీస్ను కొడతాడా? ఆడవాళ్ళు అంటే వచ్చినారు సరే, ఎట్లా కొడతాడు చెప్పు? అవును, ఇట్లా దొబ్బేస్తే పడిపోయినా సార్ నేను. నా వయసు ఎక్కడ ఉంది? 80 ఏళ్ళు నాకు. ఇప్పుడు 80 సంవత్సరాల మనిషిని ఇక్కడ బతుకుతున్నానంటే నా పిల్లల్ని పెట్టుకొని అట్లా బతుకుతున్నా. కానీ ఇది న్యాయమే కాదు. రేవంత్ రెడ్డి ఇది న్యాయం కాదు. అతడు ఉండని అవసరమే లేదు. ఇప్పుడు ఎక్కడ ఉంటారు మరి? అక్కడ ఉన్నాం చూడండి సార్. అక్కడ ఇదంతా మేము అందరం ఒక దగ్గరే ఉండేటోళ్ళమే. వీళ్ళు నా ఆయనకు వచ్చిన వాళ్ళే, నేను ముందే ఉన్నా. నా పిల్లలు అందరూ చిన్న చిన్న ఇట్లా ఉంటారు పిల్లలు అందరూ. ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయినారు, ఎవరంతకు వాళ్ళు వెళ్ళిపోయినారు. నా భర్త మొన్ననే చనిపోయింది, 6 నెలలు అయింది చనిపోయి. తెలుసా? మాకెవరు చూసిన వాళ్ళు లేరు సార్. అయినా కానీ ఎవరు మా మొర ఆలకిస్తలేరు. పోలీసులు వస్తారా అంటే పోలీసులు వస్తారు 15 రోజులకు ఒక్కసారి, నెలకు ఒక్కసారి, 10 రోజులకు ఒకసారి. ఏంది దాడి మా మీద చేయడం, కొట్టడం? ఇది ఏం అన్యాయము? మేమేం పాపం చేసినాము? బతకడం కష్టమా? మేము అడుక్కో తింటాము, లేకపోతే ఏరుకో తింటాము, ఎట్లా బతుకుతాం. అయినా మమ్మల్ని కొట్టడం ఏంది? మాకేమైనా వాళ్ళు ఇచ్చినారా? పోలీసు వాళ్ళు డ్యూటీ అంటారు, ఏమి ఇచ్చినారు? ఎవరు ఆర్డర్ ఇచ్చిండ్రు వాళ్ళకు మమ్మల్ని కొట్టమని? కొట్టద్దు మమ్మల్ని. ఎందుకు కొడతారు? బతుకుతున్నాం, గరీబ్ వాళ్ళం మేము, ఉన్నోళ్ళం కాదు. బిల్డింగులు లేవు మాకు ఉండేటి గుడిసెలు వేసుకొని ఉన్నాం మేము. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నాం మేము. చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు మీరు సార్? మేము ఉండబట్టి 50 సంవత్సరాలు రన్నింగ్ అవుతుంది సార్. మాకు రేషన్ కార్డులు ఇక్కడనే వచ్చినాయి, మాకు పట్టాలు ఇక్కడనే వచ్చినాయి, మాకు ఆధార్ కార్డులు ఇక్కడనే వచ్చినాయి. మేము ఇక్కడనే ఉన్నాము. ఏది కష్టమో సుఖమో అని మేము ఉన్నప్పటి నుంచి కూడా మురికి కాలువ సార్ అది. అసలు అన్నం తినలేకపోయినాం. తొవ్వ నడిచినా కూడా ఇట్లా ముక్కు మూసుకున్న మానవులు ఉన్నారు, కానీ ముక్కు తెరిచిన మానవులు లేరు. అప్పటి నుంచి మేము ఇక్కడనే సంసారం అండ్లనే గలీజులా గబ్బులా ఉండి ఆడింత మట్టి ఈడింత మట్టి కైకిలు చేసుకుంటా, కూలి చేసుకుంటా, ఏదో ఇన్ని రేకులు ఏవో అని పిల్లల కొరకు ఇంత బాధపడి కష్టపడి సంపాదించుకుంటున్నాం. ఆ సంపాదించుకున్నది కూడా ఈ రోజుల్లో వచ్చి కూలగొట్టిండ్రు. మేము కూలగొడుతున్నామని కూడా వచ్చి ఎదిరించి చెప్పలేదు. ఈరోజు మీకు నోటీసు పంపిస్తున్నామని కూడా చెప్పలేరు. వచ్చిండ్రు దాని కూలగొట్టేసిండ్రు. పండుకున్నారని కూడా చూస్తలేరు, పిల్లలు ఉన్నారని చూస్తలేరు, అన్నం వండుకుంటున్నారని కూడా చూడలేదు సార్. ఎట్టంటే అటు కూలగొట్టేసిండ్రు. ఇప్పుడు చూడు, రాత్రి ఎంతగానో వాన పడ్డది. మేము ఎక్కడ పండుకోవాలి? మా పిల్లలని వేసుకొని మేము ఏడు ఉండాలి?
మాకు ఉన్నది కూడు ఎవరిస్తారు ఒక్క ఇంటి మా ఒక్క ఇంట్లో 20 మంది ఫ్యామిలీ, ఆ ఇంట్లో 10 మంది ఫ్యామిలీ. మా ఫ్యామిలీకి కూడా ఇక్కడ కిరాయిలకి ఇమ్మంటే ఎవరు ఇస్తారు? ఎవరు ఇచ్చే విధానం లేదు. రాత్రి రేకులు అడ్డం పెట్టుకొని పండుకున్నాం సార్ మేము. తెలుసా మా పరిస్థితి ఎవరు అర్థం చేసుకుంటున్నారు? ఓట్లు అయిపోతే ఓట్లు వేస్తారు ఆయన అని చెప్తారు, ఏది అయిపోతే ఏది చేయను. ఏ అధికారస్తుడు మమ్మల్ని పట్టించుకుంటున్నాడు? ఈ రోజుల్లో మేము ఇక్కడ సస్తున్నాం బతున్నాము, లీడర్ల కాడికి పోతే కూడా మేము రాము అని మాట్లాడుతున్నారు. ఈ రోజు రేపు పొద్దున మీకు మేము అవసరం లేదా? మేము గరీబోళ్ళతోనే మీరు ఉన్నోళ్ళు అవుతున్నారు. మేము గరీబోళ్ళం లేకపోతే మీరు ఏడు నుంచి ఉన్నోళ్ళు అవుతారు. మీరుంటే మేమున్నాం, మేముంటే మీరున్నారు. ఈ రోజు మమ్మల్ని ఇంత పరిస్థితి జరుగుతుంటే కూడా ఒక్క లీడర్ కూడా, ఓ తెలంగాణ లీడర్ కానీ, ఓ కాంగ్రెస్ లీడర్ కానీ వచ్చి మమ్మల్ని సాయపరచుకొని నిలబడి మమ్మల్ని వెనక పెట్టుకొని ఒక మాట మాట్లాడిన వాళ్ళు వ్యక్తి లేరు. ఎవరి కాడికి తిరుగుతున్నాం, అక్కడ తిరుగుతున్నాం, ఇక్కడ తిరుగుతున్నాం. ఎంఆర్ఓ షాప్ కాడికి పోతే కూడా ఎంఆర్ఓ షాప్ కూడా వెనక పెట్టుకొని వచ్చి కూలగొట్టేసిండు. మేము ఎన్ని రోజుల నుంచి ఇట్లా బతకాలా సార్? ఆ రోజు మేము గుడిసెలు వేసినప్పుడు నీకు మేము కళ్ళబడలేదా? నీ జాగున్నదని నీకు తెలియదా? నీ కళ్ళ ముందే నువ్వు మమ్మల్ని ఇడిచిపెట్టి చూసుకున్నావు, మా కేసు గెలవాలి, అది గెలవాలి, వెళ్ళిపోయినావు. కోర్టుకు కూడా వేసినాం, కోర్టుకు కూడా పోయినాం. మేము చాలా కోర్టుకు కూడా పోయినాం, అక్కడ కూడా పోయేసి వచ్చినాము. నీకు తెలియదా? మేము ఇలా కొత్తగా వచ్చినామా? వచ్చే 10 మందిలో నిలబడి మాకు కూడా నువ్వు నిలబడి మాట్లాడితే మిమ్మల్ని నేను చూడలేదమ్మా అని మనం మేము ఆయన నిలువలే, మేము ఆయన గ్యాస్ కూడా పోసుకొని అంట పెట్టుకుంటాం. మా పిల్లలు మేము నిలబడి విన్నావా? మా పేర్లు తెలుసు, మేము మనుషులం తెలుసు, మా ఊరు తెలుసు, అన్నీ తెలుసు. ఆయన మీ మంత్రి ఇక్కడ మంత్రి ఉన్నాడు కదా మరి వివేక్, ఆయన అడిగినరా? వివేక మంత్రి ఏ మంత్రి కూడా పట్టించుకుంటలేరు సార్ మాకు. ఏ మంత్రి ఇగో ఇక్కడ సురేష్ అన్న ఉన్నాడు, తెలంగాణ సురేష్ అన్న ఉన్నాడు. సురేష్ అన్న దగ్గరికి పోతే నేను ఎందుకు రావాలి, నేను రాను అని మాట్లాడిండు. అక్కడికి పోయినాం, శ్రీశైలం అన్న కాడికి పోయినాం. అక్కడికి పోతే శ్రీశైలం అన్న ఉండి ఓసారి బాధపడి కులవని ఏడుస్తుంటే వచ్చిండు. ఓసారి వచ్చి వెళ్ళిపోయిండు అన్న. ఓసారి వచ్చి పదార్థం చేసుకున్నాం. తెలుసా ఎట్లా పడితే అట్లా కొట్టిండు సార్. మాకు ఏ లీడర్ వచ్చిండు చెప్పండి? మాకు లీడర్లు అన్నప్పుడు మేము మా కడుపు తిప్పలకు చూడాలి. మేము గరీబ్ వాళ్ళం, మేము ఉన్నోళ్ళమా? మేము మమ్మల్ని చూస్తే అర్థమైతలేదా? శ్రీశైలం ప్రభుత్వానికి తెలియదా? ఆయన చెప్పండి భయ్, మీరు చెప్పండి. కొట్టుడేందన్న ఈ కొట్టుడేంది? ఇది చూడు, ఈ కొట్టుడేంది? పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడుతుర్రు. ఇగో చూడండి, ఏంది కొట్టుడేంది? ఒక నోటీస్ లేదు గవర్నమెంట్ నుంచి వెళ్ళి, మాకు ఒక కోర్టు ఆర్డర్ నుంచి లేదు, సొంటిది కూడా లేదు. ఇష్టం వచ్చినట్టు లాఠీ చార్జీలు ఏంది? ఇది ఘోరంగా కొట్టుడన్న. చూడు లైవ్, ఇది నిన్నటి లైవ్. మేము హైకోర్టు నుంచి వెళ్ళి కూడా తీసుకున్నాం, ఆర్డర్లు ఉన్నాయి, WP నెంబర్లు కూడా ఉన్నాయి, ప్రతిదీ ఉన్నాయి, పట్టాలు ఉన్నాయి, లావన్ పట్టా ఉన్నది, గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలు కూడా ఉన్నాయి, టెక్స్టులు ఉన్నాయి, రోడ్ ట్యాక్స్ ఉన్నది, ప్రతిదీ కడతానే ఉన్నాం, ప్రతిదీ చేస్తూనే ఉన్నాం. మీ ఇష్టం వచ్చినట్టు కొట్టుడు, ఆడ మొగ తేడా లేకుండా ఇంట్లో అన్నం భోగాలు కూడా తీసుకొని వెళ్ళారు కింద నుంచి వెళ్ళి. మొత్తం టోటల్ కూల్చివేతలే. ఇష్టం వచ్చిన వాళ్ళవి ఒక మాట మాట్లాడడం లేదు, ఒక లెటర్ లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు మీరు ఇక్కడ? మేము ఇక్కడ ఉండబట్టి 35 years. నేను ఇక్కడే పుట్టి పెరిగిన, ఇక్కడనే పుట్టి పెరిగినది. మాకన్నా ముందు మా అమ్మ, మా నాన్న వీళ్ళందరూ ఇక్కడనే. మా అమ్మకు మేము 15 మంది ఇక్కడనే నివాసం చేసుకుంటే ఇక్కడనే ఉన్నాం. ఏళ్ళ నుంచి ఒక్క పిల్ల చూస్తలేరు, జల్లా చూస్తలేరు, ఇసిరి పడేసుడు. నిన్న వాళ్ళు అన్నం కుండలు కూడా తీసుకొని ఇట్లా అన్నం వండుకున్న అన్నం చూపెడతారా అండి? అన్నం కుండలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, చూపెడతారా అండి? గుడిసెలల్లో అన్నం కుండలు కూడా భోగానీలు కూడా తీసుకొని ఇవ్వలేరు. అంత టైం ఇవ్వకుండా మీ ఇష్టం వచ్చినట్టు కోర్టు ఆర్డర్ లేదు, ఏది లేదు, మీ ఇష్టం వచ్చినట్టు కూల్చివేతలు చేసుడే. ఏదన్నా అంటే హైడ్రా పేరు తీయడం, ఇలా హైడ్రాకి సంబంధమే లేదు. ఇలా ప్రతిదీ మాట హైడ్రా మాటనే మాట్లాడతారు. ఇక్కడ వచ్చింది జేసీపీలు, MRO, RDO వీళ్ళే వచ్చారు, ఏరేటోళ్ళు కాదు. ఈ కూల్చివేతలు చేపించింది వీడు అమర్ బాబు, వాళ్ళ తమ్ముని పేరు ఏం పేరు? అమర్ బాబు వాళ్ళ తమ్ముని పేరు ఏదో పేరుండే అమర్నాథ్, వాళ్ళు జేమ్స్ బాబు, వీళ్ళు ముగ్గురు చేసిన కర్త ఇక్కడ. అది చూస్తున్నాం కదా, వీళ్ళంతా కావాలనే చేశారు. ఇదంతా హైడ్రా అంటే కాదంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్న సిచ్యువేషన్ కూడా ఇంకా చాలా మంది ఉన్నారు. ఏం న్యాయం చేస్తారో, ఏ గవర్నమెంట్ వచ్చి ఏం న్యాయం చేస్తారో ఇట్లనే ఉంటాం మేము సార్, ఇట్లనే ఉంటాం, ఇట్లనే సస్తాం కూడా. మా శవాలు కూడా చూస్తారు, ఇట్లా గుడిచాలు ఇట్లనే ఉంటాయి, ఇట్లనే ఉంటాం మేము. ఎన్ని రోజులు ఉండమంటారో ఉంటాము. రేపొద్దున మాతో అవసరం వచ్చినప్పుడు ఏ లీడర్ దగ్గరికి వస్తాడో మేము కూడా చూస్తాం. విన్నావా? ఒక 1000 మంది 3-4 వేల మంది దాక్కున్నాము, మేము ఓటు వేస్తలేమా?
మేము ఓటేస్తున్నాం కదా నాయన, నీకు నా ఒక్క ఇంట్లో 8 ఓట్లు ఇప్పుడు చూపెడతారా? ఒక్క ఇంట్లో 8 ఓట్లు వేస్తున్నా అంటే నువ్వు నాకేం సహకారం చేసావు? ఒక ఇల్లు ఇచ్చినవా? నా పిల్లలకి ఏమైనా తదజం చేసినవా? నాకు ఆడపిల్లలు ఉన్నారో పెళ్లికి పైసలు ఇచ్చినవా? కష్టం చేసుకుంటున్నా, సీసాలు కడుక్కుంటున్నా, ఎంగిల్ సీసాలు కడుక్కుంటా డ్యూటీ చేసుకుంటున్నా సార్. నేను నెలకు 6,000 ఇదే సురేష్ అన్న దగ్గర వచ్చి నువ్వు దాదాపు ఇల్లు గుల్ల కట్టినావు సార్కి కసిమలు ఏడ్చుకుంటా ఉరికొచ్చిండ్రు పని కాడికి. ఈ పచ్చి పిల్లలు ఏడ్చుకుంటూ ఉరికొచ్చిండ్రు సార్. నాకు मेरे को तो पेड़ से मारा पुलिस वाला। मेरे पापा को तो वो बीपी प्रॉब्लम है, मेरी मम्मी को बैटरी प्रॉब्लम है, तो भी कई को मारे बोले तो हमारे पापा को पुलिस वाला खींच के मारे, कई को मारे बोले तो मैं पकड़ने गए तो मेरे को ऐसा लाता से मारे पुलिस वाले। फोनों में है देखो, जेंट्स पुलिस लेडीज को मारते। हाँ, हमारे बच्चे अंदर छोटे छोटे मर जाते सर बोले तो भी मर गए तो भी कुछ प्रॉब्लम नहीं है। हमारे को ऊपर से ऑर्डर आया, मर गए तो फेंक दो, ऐसा ऑर्डर दिया। बोलते कौन ऑर्डर दिया ऐसा? हम लोग का आदमी नहीं है, हाँ इंसान नहीं है हम। वो बड़ा वो जो लीडर है वही आदमी है, हम लोग का लीडर नहीं है। हाँ, हम लोग का इंसान नहीं है। बच्चे बोले तो भी बच्चे मर गए, तुम मर गए तो अम्मा मर गए तो भी तुम्हारे को पोस्टमैन ला के दे देते, कहीं को ला के देते। हमारा अब्बा बाबा नहीं है, उसको अम्मा बाबा है, हमारे को नहीं है। ऐसा करके हमारे को मारे पुलिस वाले को। कौन ऑर्डर दिया हमारे को ऐसा मारने को? लेडीज को लात से मारे। మీరు చెప్పండి. లేడీస్ వాళ్ళ మీద చేతేస్తున్నారు వాళ్ళు. సార్ మీరు ఎందుకు అట్లా కొడుతున్నారు అంటే ఎవరిని కూడా చూస్తలేదు. ఆడపిల్ల ఉంది ఒక్క పక్కన, ఎవరున్నారు ఏం చూస్తలేదు. పోలీస్ వాళ్ళు కూడా గలీజ్గా టచ్ కూడా చేస్తున్నారు. ఎట్లా అంటే అట్లా కాలు కింద వేసి కొడుతున్నారు. వాళ్ళు ఎందుకు కొడుతున్నారు, అట్లా ఎందుకు చేస్తున్నారు మీరు అంటే కూడా వాళ్ళు వినట్లేదు. ఒక గిలాస్ కూడా తీయనికి ఇస్తలేదు లోపల నుంచి. ఎట్లా అంటే అట్లా ఇల్లులు పలగొడుతున్నారు వాళ్ళు. మా ఇల్లు కూడా అక్కడ ఉంది. ఎట్లా అంటే అట్లా చేస్తుంటారు. మీరంతా ఏం పని చేస్తుంటారు? చెత్తకి వెళ్తాం మేము, చెత్తకి వెళ్తాం, ఖైదల్కి వెళ్తాం మేము. పొద్దున్న చెత్తకి వెళ్తాం మేము. చెత్తకి వెళ్ళి ఎట్లా ఒక్కరోజు వెళ్తేనే మాకు తిండి ఉంటుంది, చెత్తకి వెళ్ళకపోతే మాకు తిండి కూడా ఉండవు. మరి అట్లా పరిస్థితిలో వీళ్ళు వచ్చి ఇట్లా మాకు కొట్టడం చేయడం ఎందుకు? ఇట్లా గలీజ్ పోలీసు వాళ్ళు సామాన్లు తీసుకొని వచ్చారా? మీ ఇంట్లో సామాన్లు సామాన్ తీసుకొని ఇస్తలేదు. ఏమంటున్నా ఒక గిలాస్ కూడా తీయనికి ఇయ్యలేరు వాళ్ళు. ఒక గిలాస్ కూడా. ఇంకా మా డాడీ మమ్మీ చచ్చిపోతారు అంటే మీకు పోస్ట్ మార్టం చేసి మీ ఇంట్లో డెడ్ బాడీ తెచ్చి ఇస్తాం ఇట్లా అంటున్నారు. మాకు ఆర్డర్ వచ్చింది అంటున్నారు వాళ్ళు. మరి వాళ్ళకి ఆర్డర్ ఎవరిచ్చారు మాకు కూడా చెప్పండి అంటున్నాం మేము. కానీ మేము చచ్చిపోతే కూడా ఇక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్ళాం. ఈ సాయిబాబా నగర్ లోనే మేము ఉంటాం. మీ ఇల్లు ఎక్కడ? మా ఇల్లు అక్కడ ఉంది లోపల. అక్కడ ఎవరి ఇల్లు ఉంది? అందరిది ఉంది. మేము అందరం ఒకటే ఉన్నాం. ఇల్లు ఎవరిదని చూపించారు? మా ఇల్లు అక్కడ ఉంది సార్. మా మమ్మీ కళ్ళు తిరిగి పడిపోయింది సార్. కొట్టకండి సార్ అట్లా. మా మమ్మీకి బీపీ ఉందంటే వాళ్ళు ఏమంటున్నారు అంటే పోస్ట్ మార్టం చేసి డెడ్ బాడీ మీ ఇంట్లో పెడతాం, మీరేం టెన్షన్ తీసుకోకండి అంటుర్రు సార్. నేను మా మమ్మీకి అట్లా అనకండి అంటే నాకు ఎత్తేసి పోలీస్ వ్యాన్లో వేసి పోలీస్ స్టేషన్లో అంటే అక్కడ పంపించి సార్. అసలు మాకు ఎట్లాంటి అసలు మీకు ఇక్కడ ఉండకండి అని చెప్తుండ్రు సార్. నేను స్టూడెంట్ సార్. ఎట్లా అంటే అట్లా వార్ చేసిర్రు, మాకు లాఠీ చార్జ్ చేసిర్రు సార్. మా పెద్దమ్మకి బ్యాటరీ ఉంది సార్, అయినా కానీ మా పెద్దమ్మకి కొడుతుర్రు సార్ వాళ్ళు. అసలు వింటలేరు. వాళ్ళకి కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది కదా, ఆర్డర్ పేపర్ మాకు చూపియండి సార్, అప్పుడు మేము ఇక్కడ నుంచి జరుగుతాం. ఎందుకు జరగం సార్? అప్పుడు మేము పక్కా జరుగుతాం. ఇక్కడ వాళ్ళకి ఆర్డర్ పేపర్ ఉంది కదా, మాకు చూపియండి. ఎందుకు చూపియరు? ఆర్డర్ పేపర్ వచ్చిందంటే చూపియాలి కదా. మేము పెట్రోల్ వేసుకొని చచ్చిపోతామంటే మీరు చచ్చిపోయినా మాకేం అంటే పట్టించుకోం మేము. మీరు చచ్చిపోతే చచ్చిపోండి అంటారు సార్. ఎందుకు వాళ్ళు అట్లా ఎందుకు చేస్తారు? అసలు ఇప్పుడు ఎవరు మాకు హెల్ప్ చేయడం లేదు సార్. చూడండి సార్, ఓటర్ లిస్ట్ ఉంది, కరెంటు అంటే మాకు మీటర్ గీటర్ అన్ని ఉన్నాయి సార్. అయినా కానీ వీళ్ళు కరెంటు చూస్తే ఇంట్లో ఉన్న పండుకున్న 8 months బేబీని ఇట్లా ఎత్తి ఇట్లా పడేస్తుర్రు సార్. ఏంది ఇది న్యాయమైన సార్? చెప్పండి సార్. ఇట్లా ఎత్తి పడేస్తుర్రు, పండుకున్నామని చూస్తలేరు, ఎత్తి బయటికి పడేస్తుర్రు. అసలు డీసీబీ పెట్టేసి ఇక్కడ పలగొట్టేస్తున్నారు ఇల్లు. జెంట్స్ పోలీస్ ఎట్లా అంటే అట్లా టచ్ చేసి కొడుతుర్రు సార్. అట్లా లాఠీ చార్జ్ చేసిడు. నిన్న మిలిటరీ వాళ్ళందరూ వచ్చిర్రు సార్. చూస్తున్నాం కదా. ఇప్పటికే ఒకసారి మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఏదైతే ఇల్లులు ఉంటాయో ఇంట్లో ఉన్నటువంటి అసలు సామాన్లు కూడా తీసుకొని ఇవ్వలేదు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. కనీసం అన్నం కూడా తినివ్వలేదు. అన్నం తినేటప్పుడు కూడా కనీసం మమ్మల్ని మనుషుల్లాగా ట్రీట్ చేయలేదు. పోలీసులు వచ్చి
ఇట్లా దుర్మార్గంగా మమ్మల్ని ఇట్లా చేశారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళైతే చెప్తున్న సిచ్యువేషన్ కూడా మనం చూసుకోవచ్చు ఇల్లు చూసుకోవచ్చు. వీళ్ళంతా ఇంటికి తిరిగి చెత్త సేకరించి చెత్త అమ్ముకొని వీళ్ళు జీవనం కొనసాగిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మరి ఇట్లా ఉంటే ప్రభుత్వం ఏం చేయాలి? వీళ్ళకి ఇందిరమ్మ ఇల్లులు ఇస్తా అని చెప్పేసి ప్రభుత్వం అంది. ఇందిరమ్మ ఇల్లులు కాదు, కనీసం వీళ్ళు ఉన్న గుడిసెలు కూడా కొలగొట్టేసిన సిచ్యువేషన్ చూడొచ్చు. అది మొత్తం అంతా ఇల్లులన్నీ ఎవరు లేరు వెనకాల. చూడండి అన్నం చూడండి, అక్కడ చూడండి ఒకసారి. ఆ అన్నం కూడా తినడానికి ఇయ్యలేరు, అట్లా పాడేశారు మొత్తం. అది చూడండి సార్, మీరే చూడండి, అక్కడ కనిపిస్తుంది చూడు. అట్లా పల్లె కొట్టేసి వెళ్ళిపోతారా సార్? ఎవరైనా ఇట్లా ఉంటుంది? న్యాయమా ఇది? ఎవరికైనా న్యాయమని చూపించాలి కదా సార్. అరే ఇక మేము బయట నిన్న వర్షం పడింది, ఎక్కడ పండుకోలేదు సార్. ఇల్లు పండుగ చెప్పాలి మీరే. ఏం లేదు సార్, అన్నం చచ్చిపోయింది. చిన్న అంటే ఇక్కడే ఉన్నాయి మేము. నాన్న కూడా చచ్చిపోయాడు. ఇప్పుడు ఇట్లా చేసి వెళ్ళిపోతే ఎట్లా సార్? చాలా సంవత్సరం నుంచి ఇక్కడ ఉన్నాం సార్, 40 సంవత్సరం అవుతుంది మాకు ఇక్కడ ఉండి. చిన్నప్పటి నుంచి ఇక్కడ తిరిగినా కానీ ఇట్లా పలకొట్టేసి వెళ్ళిపోతే ఎట్లా సార్? అది కొంచెం ఆలోచించాలి కదా. గరీబ్ వాళ్ళు ఎట్లా బతుకుతారు ఇప్పుడు? చూడండి మీరు ఇక్కడ సార్, ఇక్కడ కొంచెం రండి, మీకు దగ్గర కనిపిస్తారు. అది చూస్తున్నాం కదా, మేము దాదాపు 35-40 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడే ఎందుకు ఇట్లా చేసినట్టు కూడా వీళ్ళు చెప్తున్నారు. ఇట్లా పాడేస్తారు లోపల. అంత పాడేస్తారా ఎవరైనా? అంత పాడేస్తారా? మరి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు మీరు? ఏం లేదు, రోడ్ మీద. ఇప్పుడు ఏం లేదు సార్, ఇంకా పలగొట్టేశారు కదా, ఇంకా ఏమి ఇక్కడే ఉంటారు. ఏదైనా చూపిస్తే మాకి మంచిగా ఉంటాయి కదా సార్. ఇట్లా రోడ్ మీద ఇప్పుడు పండుకోలేము. నిన్న వర్షం పడింది, ఎక్కడ పండుకోలే? ఏం చేయలేదు సార్, అర్థం కావట్లేదు మాకి. అది చూస్తున్నాం కదా, మాకు ఏం చేయాలో అర్థం కావట్లే. మరి మేము ఎట్లా జీవనం కొనసాగించుకోవాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళంతా కూడా చెప్తున్న సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు. ఒకటేసారి ఒక 100-200 మంది పోలీసు వాళ్ళు వచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళని అందరినీ గుంజుపడేసి జేసీబీలు తీసుకొచ్చి మొత్తం అంతా కూల్చిపడేసారు. మొత్తం చూసుకోవచ్చు, మొత్తం చూపి భరత్. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఇల్లులు, వీళ్ళు ఇంటికి తిరిగి చెత్త సేకరించేటువంటి కుటుంబాలు ఇవన్నీ కూడా చూడొచ్చు. వీళ్ళు నిరుపేదలు, వీళ్ళకి ఇల్లులు ఉండవు. ఇక్కడ వీళ్ళు ఇన్ని ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులేమో మేము డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, మొత్తం రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా మారిపోయిందని చెప్పేసి మాట్లాడతారు. మరి వీళ్ళకి అండగా ఎవరుంటారు? సమాధానం చెప్పాలి. ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులంతా కూడా సమాధానం చెప్పాలి. ఇక్కడ మంత్రిగా ఉన్నటువంటి వివేక్ కూడా కనీసం పట్టించుకోవడంటూ కూడా చెప్తా ఉన్నారు. చూడొచ్చు, కనీసం మమ్మల్ని అన్నం కూడా తినివ్వలేదంటూ కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. సామాన్లు, ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు, కనీసం సామాన్లు కూడా తీసుకునేవాళ్ళు. इधर ये सुबह में ये लोग खाना वाना बना रहे हैं, ये अंदर ही है, और उन लोगों को बाहर खींच के निकाल के तोड़ दिए. సార్ బయటికి ఒక సామాన్ కూడా తీయనియలేరు. అట్లా వచ్చేసి దొబ్బేసి వెళ్ళిపోతారు. అట్లానే ఏం న్యాయం ఉంది సార్? ఇది న్యాయం చెప్పాలి మాకి కూడా కొంచెం. నిన్న వర్షంలో ఎట్లా పండుకున్నా అంటే నాకే అర్థం కావట్లేదు సార్. నా అమ్మకి ఎట్లా తీసుకొని పండుకోవాలని మేము కష్టంలో ఉన్నాం. ఇవి వచ్చేసి పలగొట్టేసి వెళ్ళిపోతారా సార్? ఎట్లా ఉంటుంది న్యాయం ఇది? ఏం న్యాయం సార్ ఇది? ఎవరు ప్రభుత్వాన్ని కానీ ఉండదు సార్, సీఎం ఏ వారైనా ఉండదు, మాకే వానికి అవసరం లేదు. మా ఇల్లు పలగొట్టేసి వెళ్ళిపోతారా? అయితే మేము ఓటు వేయం, అట్లా లేకపోతే అట్లా చేయరు. అయితే వేస్తే మంచిగా చేసి ఇస్తారా? ఏమో సార్, అట్లా ఉంటుందా? మంత్రి ఉన్నాడు కదా, వివేక్ ఉన్నాడు కదా, అది వాళ్ళకి మాకి ఏం సంబంధం లేదు సార్. వేసినా కూడా వేస్ట్, ఇట్లానే పలగొట్టేసి వెళ్ళిపోతున్నారు. ఇంకా ఏం చూసేది ఉంది? వేసినా కూడా ఇట్లానే పలగొట్టేసి వెళ్ళిపోతున్నారు. ఇంకా ఉంది, ఏం చూసేది ఏముంది? ఇంకా దాంట్లో చూసి కనిపిస్తుంది కదా సార్. ఇగో ఈ బట్టలు సార్, మాది సామాను సార్, చూడండి. ఏం చదువుతున్నావు? ఇల్లు కూడా పలిగిపోయింది సార్. పక్కన మా ఇల్లు అన్ని పలిగిపోయింది. నా ఒక్కటి బిడ్డ ఉంది సార్. మొత్తం మా ఇల్లు ఆధార్ కార్డు ఉంది, అన్నీ ఉన్నాయి. నా భార్య చచ్చిపోయింది సార్, అన్నీ చచ్చిపోయారు సార్.
మా ఇల్లు కూడా చచ్చిపోయా, నా ఇల్లు నా ఆధార్ కార్డు ఉంది, అన్నీ ఉన్నాయి. మా ఇల్లు కూడా అట్లా పడేసారు. నేను ఎక్కడ పోవాలి సార్, ఎక్కడ బతకాలి సార్? నా పిల్లని తీసుకెళ్ళిపోలే. ఏమండి ఎట్లా వచ్చిండ్రు? ఎంతమంది నిన్న వచ్చి కొట్టేస్తున్నారు మొత్తం మన ఇద్దరికి. 50 మంది వచ్చారు. అందరు వచ్చినారు. మొత్తం వచ్చి తొలి కొట్టేస్తున్నారు. లాఠీ చార్జ్ చేశారు సార్. అది చూస్తున్నాం కదా, మొత్తం అంతా పోలీసులు వచ్చారు, లాఠీ చార్జ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి అన్నం కూడా తీయనియాలి, మొత్తం వచ్చేసి పలకొట్టేసి వేలేశారు. అట్లా అయిపోయింది మొత్తం. అన్నం కూడా తీయడానికి ఇట్లా మీ ఎక్కడ మీ ఇల్లు ఎక్కడ? ఈయనే ఉన్నాడు. అన్నం తినడానికి ఇయ్యలేడు, ఏమి ఇయ్యలేడు అన్న. పొద్దుగాల నుంచి అన్నం తినలే, ఏం తినలేను రాత్రి నుంచి అన్న. ఏడుండాలి, ఏడ పండుకోవాలన్న, ఎట్లా అన్న నువ్వే చెప్పు అన్న. అది చూస్తున్నాం కదా, ఇప్పటికే సుమారు 200 మంది వరకు కూడా ఉంటారు ఇక్కడ. 200 మంది కుటుంబాలు ఇక్కడ జీవనం కొనసాగించుకుంటూ ఉంటాయి. కానీ ఇక్కడ చూస్తేనేమో రాత్రి వచ్చి మీరు ఇల్లు ఖాళీ చేసేయాలి, రేపు పొద్దున వరకు ఖాళీ చేసేలేదంటే మొత్తం వెహికల్స్ అన్నీ వచ్చి కొలగొట్టేస్తాయని చెప్పేసి వెంటనే 100 మంది పోలీసు వాళ్ళని తీసుకొచ్చి మొత్తం అంతా కూల్చేశారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇంకొక ఇల్లు చూసొద్దాం పదండి. అయితే మొత్తం అంతా ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలు వీళ్ళంతా కూడా ఇంటికి తిరిగి చెత్త సేకరించేటువంటి కుటుంబాలు, కనీసం పిల్లల్ని స్కూల్కి పంపించుకోలేని దుస్థితి వీళ్ళకి ఏర్పడింది. అంటే చూసుకోవచ్చు, చిన్న పిల్లలు కూడా ఉన్నారు. మరి ఈ చిన్న పిల్లల్ని తీసుకొని మేము ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళి మేము ఇప్పుడు వర్షాకాలం మేము ఎక్కడ ఉండాలి, ఎక్కడ తినాలి, మా బతికేంటి, మా జీవనం ఏంటి, మా జీవితం ఏంటంటూ కూడా చెప్తా ఉన్నారు. చూడొచ్చు, అసలు ఇంట్లో ఉన్న బట్టలు తీసుకొని ఇవ్వలేదు, తిండి తీసుకొని ఇవ్వలేదు, ఏమి తీసుకొని ఇవ్వలేదు అంటూ కూడా చెప్తాను. ఏమా అన్నం పిల్లలకు అన్నం ఇక్కడ వండిపించిన అన్నం తినిపిస్తారని అన్నం కూడా తినిపియలే. ఇట్లా పట్టుకొని మాకు విసిరిండ్రు. నా పిల్లలకి నాకు పిల్లలు అన్నం కూడా తినిపియలే. ఇప్పుడు పొద్దున వండినాం నీళ్ళలో ఇక్కడ తడిచినాం. నిన్న ఎక్కడ పోవాలి మా చిన్న పొరాలు తీసుకొని? మేము ఇట్లా చేస్తే ఎట్లా? ఇక్కడ ఎంత సంవత్సరం అయింది ఇక్కడే ఉన్నాం మేము. చిన్నప్పుడే ఉన్నాం ఇక్కడ. ఎవరు ఏమనలే మాకు, అందుకోసం ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు వెళ్ళాలంటే ఎక్కడ వెళ్ళాలి మేము? మా పిల్లలు మేము ఎక్కడ పోవాలి? మాకు మా అన్నలు కూడా చచ్చిండ్రు, క్యాన్సర్ అయ్యి మా అన్న చచ్చిండు ఇక్కడే. మా అమ్మ ఉంది, మాకు ఎవరు దిక్కు లేరు. నేను మా అమ్మనే ఉన్నా, ఇద్దరమే ఉన్నాం మేము, ఎవరు లేరు. ఇప్పుడు పోవాలంటే ఎటు పోవాలన్న మీరే చెప్పండి. మాకు ఎవరు దిక్కే లేరు, ఇక్కడే ఉంటాం మేము. పోతే మాకు కడుపులో నింపుతుంది. ఇప్పుడు ఎక్కడ పోవాలి మేము? ఎట్లా చేస్తే అట్లా కొడుతుండ్రు పోలీసులు. ఎవరు చూడలేదు, చిన్న పిల్లలు కూడా చూడలేరు, ఇట్లా కొడుతుండ్రు మాకు. అంతే కదా అండి, వాళ్ళు లేడీస్ కి కూడా గలీజ్ ఇట్లా ఇక్కడ అక్కడ ఇది చేతి పెట్టడం చేయడం ఏంటి అసలు? వాళ్ళు ఎందుకు అట్లా చేస్తున్నారు మాకు? వాళ్ళు ఏముంది ఇప్పుడు మేము ఎక్కడ బతకాలి, ఎట్లా ఉండాలి? ఇప్పుడు వర్షాకాలం ఎండాకాలం మేము ఎక్కడ ఉండాలి, ఎట్లా? కానీ మేము ఈ ఏరియా వదిలేసి ఎక్కడ వెళ్ళాం, ఇక్కడే ఉంటాం, ఇక్కడే చచ్చిపోతాం. వాళ్ళు చెప్తున్నారు కదా చంపేస్తారు అని, ఎట్లా చంపుతారో అది కూడా చూస్తారు. పోలీస్ వాళ్ళు చంపుతారంట, మాకు చంపేసి పోస్ట్మార్టం చేసి మా ఇంట్లో మా డెడ్ బాడీ పంపిస్తా అంటున్నారు వాళ్ళు. మాకు గలీజ్ ఇక్కడక్కడ చేతి పెడుతున్నారు. ఎక్కడ అంటే ఇట్లా పట్టుకుంటున్నారు, అక్కడ పట్టుకుంటున్నారు, ఇట్లా గుంజుతున్నారు, లోపల వచ్చి కూడా ఇట్లా అట్లా చేస్తున్నారు వాళ్ళు. అది వాళ్ళది పద్ధతి అయినా? వాళ్ళ ఇంట్లో అమ్మ అక్క చెల్లి ఎవరు లేరా పోలీస్ వాళ్ళకి? బాయ్స్ వాళ్ళు మాకు అట్లా టచ్ చేశారు. అక్కడ మా ఇల్లు ఉంది, ఆ ఇల్లు మాదే. మేము తింటుంటే పొద్దున్నే 7 గంటలు వచ్చి అంతా వాళ్ళు చేశారు. ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలి, మాకు ఏంటి? ఎవ్వరు మాకు పెద్దోళ్ళు లేరు ఇక్కడ, ఎవరు కూడా చెప్తలేరు, ఎక్కువ మాట వచ్చి కూడా చెప్తలేరు ఇక్కడ ఇంత గరీబ్ వాళ్ళు ఉన్నామని. మరి ఇంత గరీబ్ వాళ్ళు ఎక్కడ పోవాలి మీరే చెప్పండి సార్ ఒకసారి. అది చూస్తున్నాం కదా, మేము ఎక్కడికి పోవాలి? మరి ఏ మంత్రి వచ్చి మమ్మల్ని ఆదుకుంటాడు? కేవలం ఎలక్షన్స్ అప్పుడే వచ్చి ఓట్లు వేయండి అని చెప్పేసి మా గుడిసెల్లో తిరిగేటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మరి వాళ్ళందరూ ఎక్కడ పోయినరు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. మరి స్థానిక ఎంఆర్ఓ కూడా వచ్చి ఇదంతా ఖాళీ చేయించారు, పోలీస్ అధికారులు వచ్చి మమ్మల్ని అసభ్యంగా మొత్తం ప్రవర్తించారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు అయితే చెప్తున్నారు. ఒకసారి చూసుకోవచ్చు, ఇంత ఉసురు మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులకు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలకు కావచ్చు, సీఎం కావచ్చు, మరి వాళ్ళకి తాగదా వీళ్ళ ఉసురంతా? మరి ఆలోచించుకోవాలి. ఇప్పటికే హైడ్రా పెట్టి అనేక మంది
కుటుంబాలు రోడ్డు మీద వేసిండ్రు. మరి పేద ప్రజలైనటువంటి వీళ్ళ కుటుంబాలు కూడా ఇలా రోడ్డు మీద వేస్తే వీళ్ళు ఎక్కడికి పోవాలి, వీళ్ళు ఎక్కడికి పోయి మరి ఎవరిని అడగాలి అనేది ఒక ప్రశ్నగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి వీళ్ళకి పక్కా ఇల్లులు కట్టించాలంటూ కూడా వీళ్ళైతే డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది. చూడు మా మరి అసలు లేడీస్ కూడా ఎట్లా కొడుతున్నారు. నేను కూడా ఉన్నా దీంట్లో, నాకు కూడా కొడుతున్నారు. మా లేడీస్ని, మరి అక్కని, మమ్మీని కింద వేసి కొడుతున్నారు. వాళ్ళు ఎట్లా కొడుతున్నారు మీరే చూడండి సార్ ఒకసారి. ఏంటి మరి ఆడలకి ఇట్లా కొడతారా, చేతేస్తారా ఆడల మీద? పోలీస్ వాళ్ళు ఉన్నారు అక్కడ, లేడీస్ పోలీస్ కూడా కాదు, బాయ్స్ పోలీస్ వాళ్ళు ఉన్నారు అక్కడ. ఎట్లా కొడుతున్నారు అసలు చూడండి. మేము కింద పడిపోయినాం కూడా మాకు కొడుతున్నారు వాళ్ళు. ఎందుకు కొడుతున్నారు? వాళ్ళకి ఎవరు ఆర్డర్ ఇచ్చారు మాకు ఆడల మీద చేతి వేయడం? మీ ఆడల మీద చేతి మీరు అట్లానే వేసుకుంటారా చెప్పండి ఒకసారి. మేమంతా గరీబ్ వాళ్ళమే ఉన్నాం ఇక్కడ. ఇప్పుడు ఏంటి మాకు ఎట్లా? మాకు కూడా అది చెప్పాలి. ఎవరు ఒకరు వచ్చి ఆడల మీద చేతేశారు పోలీస్ వాళ్ళని, పోలీస్ వాళ్ళ మీద కూడా కేసు పోవాలి. పోలీస్ని సస్పెండ్ కూడా చేసేయాలి వాళ్ళు. మాకు ఎక్కడంటే అక్కడ టచ్ చేశారు, ఇంకా ఎట్లా అంటే అట్లా కొట్టారు. మా దగ్గర వీడియోలు అన్ని ప్రూఫ్లు కూడా ఉన్నాయి. వాళ్ళు ఎట్లా అంటే అట్లా మాకు కొట్టారు. అది చూస్తున్నాం కదా, పోలీసులు వెంటనే పోలీసుల్ని వెంటనే సస్పెండ్ చేయాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చెప్తూ ఉన్న సిచ్యువేషన్ కూడా ఉంది. ఇప్పటికే పోలీస్ యాజమాన్యాన్ని మొత్తం కూడా పోలీస్ అధికారులు ఎవరైతే ఉంటారో పోలీస్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధ్యతలు అయితే చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. తక్షణమే ప్రభుత్వం స్పందించి వీళ్ళకి పక్కా ఇల్లు కట్టించాలంటూ కూడా వీళ్ళైతే డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఖచ్చితంగా కూడా మేము ఇక్కడ నుంచి వెళ్ళేదే లేదు, కోర్టు ఆర్డర్ చూపించి మమ్మల్ని ఇక్కడ నుంచి ఖాళీ చేయించండి అని మేము అడిగినప్పటికి కూడా వాళ్ళు విచక్షణ రహితంగా గొర్రెల్లాగా మమ్మల్ని గుంజుకొచ్చేసేసి మొత్తం జేసీబీలు పెట్టి ఇల్లులన్నీ కూడా కూల్చేశారంటూ కూడా వీళ్ళైతే చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భరత్తో సన్నీ మైక్ టీవీ, హైదరాబాద్.